ఏది అయినా ఆచి చికెన్ మసాలా. లిక్కర్ పై వెనక్కి తగ్గటం లేదు తమిళనాడు సీఎం విజయ్. తమిళనాడులో వరుసగా మద్యంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇకపై 18 ఏళ్ల లోపు వాళ్లకు వైన్ షాప్స్ లో లిక్కర్ అమ్మబడదు. 18 ఏళ్ల లోపు వాళ్లకు బార్లు పబ్స్ లో ఎంట్రీ లేదు అనే బోర్డులు ఉండేవి. ఇక నుంచి 21 ఏళ్లు వయసులోపు వాళ్లకు వైన్ షాపుల్లో మద్యం అమ్మరు. బార్లు పబ్స్ లో నో ఎంట్రీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం విజయ్. వయసు ధృవీకరణ కోసం కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది తమిళనాడు సర్కార్. ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి కార్డ్ చూపించాల్సి ఉంటుందన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. దీంతో తమిళనాడు ప్రజలకి కూడా తను సీఎం గా ఉన్నప్పటి నుంచి తమిళనాడును కూడా ఎంత ముందుకు తీసుకెళ్లాలి, గతంలో ఉన్నటువంటి మార్పులంతా కూడా అంటే కొత్త మార్పుకి శ్రీకారం చుట్టే విధంగా కూడా విజయ్ తను తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే ఇప్పుడు సాక్షాత్తుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పుడు తాజాగా అయితే మాత్రం ఇప్పటికే 717 వైన్ షాపులు అంటే స్కూల్స్, టెంపుల్స్, మసీదులు, చర్చిలకి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి 500 మీటర్ల దగ్గరలో ఉన్నటువంటి వైన్ షాపులను కూడా క్లోజ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ రోజు తాజాగా యువత ఎక్కువగా కూడా దీనికి బానిస కాకుండా ఉండేదానికి సాధారణంగా 18 ఏళ్లు లోబడినటువంటి యువకులంతా కూడా మద్యం కొనుగోలు చేసేదానికైతే మాత్రం ఒక నో ఎంట్రీ అయితే ఉంటుంది. కానీ దాన్ని మారుస్తూ కూడా విజయ్ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు కూడా పెంచుతూ ఆ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక మీదటి నుంచి తమిళనాడుకి సంబంధించినటువంటి ఏ పౌరుడు కూడా 21 ఏళ్లు నిండకుండా కూడా మద్యం కొనుగోలు చేసేదానికి అవకాశం అయితే ఉండదు. దానికోసం ఈ యొక్క కసరత్తు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే బార్లో గాని, వైన్ షాపులో గాని, పబ్బులకు గాని ఎక్కడా కూడా 21 ఏళ్లు నిండకుండా వాళ్ళు ఎంట్రీ అనేది అయితే మాత్రం నిషిద్ధం అనేసి అయితే మాత్రం తీసుకొచ్చింది ఒక కొత్త చట్టం కూడా. ఇది వరకు అయితే 18 ఏళ్లు నిండకుండా ఉండేటువంటి వాళ్ళైతే మాత్రం మద్యం కొనుగోలు చేయడం కానీ, బార్లలో కానీ, పబ్బులకు కానీ నో ఎంట్రీ అనేది అయితే ఉంటుంది. దాన్ని కాస్త 21 సంవత్సరాలకి పెంచి ఆ ఒక యువతని ఇప్పటి నుంచి కూడా అంటే 18 ఏళ్ల నుంచి దానికి బానిస అయ్యేటువంటి వాళ్ళు కూడా 21 సంవత్సరాలకి పెంచుతూ వారికి సంబంధించినటువంటి అంటే యువతకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మద్యానికి బానిస కాకుండా ఉండేదానికి ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారనేసి అయితే తెలుస్తా ఉంది. ఈ యొక్క నిర్ణయంతో తమిళనాడు రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. దీంతో పాటుగా 18 ఏళ్ల లోపు ఉండేటువంటి వారికంతా ఇక మీద ఉంటుంది. మరోవైపు విజయ్ వచ్చిన తర్వాత, సీఎం గా తను వచ్చిన తర్వాత నుంచి ఈ యొక్క మార్పును కూడా తీసుకురావడం, 21 ఏళ్ళకి దాన్ని పెంచడంతో పాటుగా అన్ని వైన్ షాపులు, పబ్బులు, బార్లు వీటిలన్నిటిలో కూడా ఇక మీదటి నుంచి తమిళనాడులో 21 సంవత్సరాల వయసు లోపున్న వాళ్ళకి నో ఎంట్రీ అనేసి బోర్డు మాత్రం కనిపించే విధంగా కూడా దాన్ని బోర్డు కూడా పెట్టాలనేసి అయితే మాత్రం చెప్పడం, ఆ ఉత్తర్వులు కూడా వెంటనే కూడా అమలు చేయాలనేసి అయితే మాత్రం విజయ్ ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఎక్కడా కూడా వెనక్కి తగ్గినటువంటి తమిళనాడు సర్కార్ అయితే మాత్రం దాంతో పాటుగా లోపలికి వచ్చేటువంటి ఎంట్రీ అయ్యేటువంటి యువత కూడా వారి యొక్క ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి వీటిని చూపించిన తర్వాతనే ఆ ఒక 21 ఏళ్ళు నిండినే అనేసి ధృవీకరించుకున్న తర్వాతనే లోపలికి అనుమతించే విధంగా కూడా రూల్ తీసుకురావడం అనేది ఇప్పుడు తమిళనాడులో ఒక సంచలనంగా కూడా మారింది. దీంతో యువత ఇటువంటి కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటూ వారు కావాల్సినటువంటి ఏదైతే ఉందో తన జీవితంలో ముందుకెళ్లడానికి ఉపయోగపడేలాగా వాళ్ళు చేసుకుంటారనేసి కూడా విజయ్ అయితే భావిస్తున్నారు. ఇప్పటికే విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తమిళనాడులో ఒక సంచలనంగా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటగా కూడా మహిళలకు భద్రత కల్పిస్తూ ఒక ఈగల్ టీం లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తుంటూ సంతకం అయితే చేశారు ప్రమాణ స్వీకారం తర్వాత. దాని తర్వాత యువతకి సంబంధించి డ్రగ్స్, గంజా ఇటువంటి వాటికి బానిస కాకుండా ఉండేందుకు దానికి కూడా ఒక స్పెషల్ టీముని ఏర్పాటు చేస్తూ కూడా దాని మీద కూడా ఒక సంతకం అయితే పెట్టాడు
మొదటి రోజు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే మాత్రం వైన్ షాపులకు సంబంధించి యువత ఎక్కువగా కూడా దానికి అడిక్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో కూడా అధికారులతో సమీక్షించిన తర్వాత ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో ఈ దూకుడు అంటే తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం విజయ్ గా ఉన్నప్పుడు తన యొక్క ప్రభుత్వం కూడా దూకుడుగా కూడా వెళ్తా ఉంది. తన యొక్క నిర్ణయాలను కూడా ప్రజలకి అనుకూలించే విధంగా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండేలాగా విజయ్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుందనేసి అయితే చెప్తున్నారు. గత ఎన్నాళ్ళ నుంచో కూడా వచ్చేటువంటి ఈ యొక్క మార్పును కూడా ఇప్పుడు విజయ్ తను మార్పును తీసుకొస్తూ కొత్త ధనాన్ని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. దాంతో పాటుగా 717 మద్యం షాపులు నిన్న టెంపుల్స్, స్కూల్స్, చర్చిలు, మసీదుల దగ్గర క్లోజ్ చేసినప్పుడు కూడా కొంతమంది రియాక్షన్స్ కూడా చాలా పాజిటివ్ గా కూడా వచ్చినటువంటి పరిస్థితి. చాలా ఏళ్లుగా నుంచి మేము బాధపడతా ఉన్నాం, అప్పటి నుంచి ఇంతవరకు దాన్ని క్లోజ్ చేపించినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వాలు అయితే ఉన్నాయి. అటువంటిది విజయ్ రాగానే 500 మీటర్ల లోపు ఉన్నటువంటి వైన్ షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం అనేసి ప్రజల నుంచి కూడా ఒక సానుకూలంగా కూడా రావడం, దాని తర్వాత ఈ యొక్క యువతని టార్గెట్ చేస్తూ యువత ఇటువంటి వాటికి కూడా బానిస కాకుండా ఉండేందుకు వారి యొక్క భవిష్యత్తు మెరుగుపరిచే విధంగా కూడా 21 సంవత్సరాలకి లోపలేటువంటి వారికి ఎవరికి కూడా మద్యం అమ్మేదానికి పర్మిషన్ లేదు. అలాగే బార్లకి, పబ్బులకు కూడా వెళ్ళేటువంటి అవకాశం కూడా కల్పించకుండా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఉండేటువంటి యువత కూడా వారి యొక్క భవిష్యత్తులో తను రావాల్సినటువంటి స్థానానికి అయితే వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఇప్పటి నుంచే వాళ్ళని గంజాకి, మద్యానికి బానిస చేసే విధంగా కూడా మా ప్రభుత్వం పనిచేయదు అనే దానికి నిదర్శనంగా కూడా విజయ్ అయితే చెప్పడం జరిగింది. తను తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా యువతకి, మహిళలకి, తమిళనాడు రాష్ట్ర ప్రజలకన్నిటికి కూడా దగ్గరగా అంటే వారికి అభివృద్ధి పరంగా కూడా ఉండేటువంటి అంశాలనే తను నిర్ణయం తీసుకుంటున్నారు. అది కూడా క్షేత్రస్థాయిలో కూడా చేసుకుంటున్నారు. మొదటిసారిగా సీఎం అయినటువంటి విజయ్ అయితే మాత్రం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటూ దాన్ని ఎట్లా అమలు చేయబోతున్నారు అంటే రాజకీయాల్లో కూడా ఎక్కువగా అనుభవం లేనటువంటి విజయ్ అయితే మాత్రం ఇటువంటి వాటిని ఎలా ఫేస్ చేయబోతున్నారు అనేది అయితే మాత్రం మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అయినా కూడా దూకుడుగా కూడా వెళ్తా ఉన్నారు. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా యువతకు గాని, మహిళలకు గాని ప్రాధాన్యత ఇస్తూ వారి కోసం ఈ యొక్క నిర్ణయాలు కూడా తీసుకునేట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఓకే నరేష్.